ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి 2 నెలలుగా ఆటకు దూరంగా ఉన్న భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్తో సిరీస్కి ఎంపికయ్యాడు. అయితే ఈ నెల 11న ఈ 3 వన్డేల సిరీస్ ఆరంభమయ్యేలోపు అతను ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. లేదంటే శ్రేయస్ స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని జట్టులోకి ఎంపిక చేస్తారు. మెడగాయం వల్ల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు దూరమైన కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అతనే ఇన్నింగ్స్ను ఆరంభించనున్నాడు. విరాట్ కోహ్లీ 3వ స్థానంలో ఆడతాడు. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ వన్డే జట్టులోకి పునరాగమనం చేశాడు. గత నెల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు అతన్ని సెలెక్టర్లు పక్కన పెట్టారు. ఇక రిషబ్ పంత్ను జట్టులోకి ఎంపిక చేస్తారా లేదా అన్న ఉత్కంఠకు కూడా సెలెక్టర్లు తెరదించారు. అతడికి జట్టులో చోటిచ్చారు. వన్డేల్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్గా కొనసాగుతుండగా రిషబ్ పంత్ ప్రత్యామ్నాయ కీపర్గా జట్టులో ఉంటున్నాడు. కానీ అతడికి తుది జట్టులో మాత్రం అవకాశం దక్కలేదు. గత ఏడాదంతా పంత్ ఒక్క వన్డే కూడా ఆడలేదు. టీ20 జట్టుకు పూర్తిగా దూరమైన పంత్ టెస్టులో మాత్రమే రెగ్యులర్గా ఆటగాడిగా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఫామ్ అంత గొప్పగా లేనప్పటికీ ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి సెలెక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్ ఆరంభం కానున్న నేపథ్యంలో ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. సిరాజ్తో పాటు పేస్ విభాగంలో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణలకు అవకాశం దక్కింది. ఇక రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలను పంచుకోనున్నారు. కివీస్తో 3 వన్డేలు ఈ నెల 11, 14, 18వ తేదీల్లో జరుగుతాయి. వడోదర, రాజ్కోట్, ఇందౌర్ ఈ మ్యాచ్లకు ఆతిథ్యమిస్తాయి. అనంతరం 21 నుంచి 5 టీ20ల సిరీస్ జరుగుతుంది. ప్రపంచకప్లో తలపడే జట్టే ఈ సిరీస్లోనూ ఆడుతుంది. భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగనున్నాడు. ఈ నెల 6న హిమాచల్ ప్రదేశ్తో మ్యాచ్లో అతను ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ఎంపికైన శ్రేయస్ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన నేపథ్యంలో ఈ మ్యాచ్ ఆడనున్నాడు. నవంబర్లో ఆస్ట్రేలియాతో 2వ వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ కింద పడటంతో శ్రేయస్ కడుపులో తీవ్ర గాయమైంది. సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో 2 రోజులు ఐసీయూలో ఉండి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. డిశ్చార్జ్ అయ్యాక అతను కొన్ని వారాల పాటు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సిఓఈలో ఉండి కోలుకున్నాడు. ఇక భారత జట్టులో కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వికెట్ కీపర్ రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ ఉన్నారు.